It was so nice of you to take me out. సంతోషంగా ఉండడానికి డబ్బు, స్టేటస్ ఇవన్నీ ఒక క్రైటీరియా కాదని మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది. మీ అందరితో కలిసి ఉంటే నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను. ఇన్నాళ్ళు లైఫ్లో నేనేదో మిస్ చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నా. ఐ థింక్ ఇట్స్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ దట్ ఐ బీన్ మిస్సింగ్. ఇన్నాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే అర్థం కాలేదు, ఇప్పుడు తెలుగులో మాట్లాడినా అర్థం కావట్లేదు. సూపర్. వాట్? అదే మనిద్దరం కలిసి తిరుగుతున్నా, నువ్వు మాట్లాడుతూ ఉన్నా నా మనసులో మాత్రం ఒకే మ్యాటర్ గింగిలు తిరుగుతోంది. మనిద్దరం ఒక కిస్ పెట్టుకుందామా? నో. అది కాదు, ఇన్నాళ్ళు కలిసి తిరిగాం, ఇప్పుడు ఒక కిస్ పెట్టుకుంటే ఫినిషింగ్ టచ్ బాగుంటుందని. కలిసి బయటికి వెళ్ళడం వల్ల, చేయి పట్టుకున్నందువల్ల మనం లవర్స్ ఏం కాదు. ఓకే, మరి ఇంకేం చేస్తే లవ్ ఒప్పుకుంటుందా? వాట్? ఏమి లేదు తల్లి, మ్యాటర్ గింగిలు తిరుగుతోంది. మనిద్దరం ఒక కిస్ పెట్టుకుందామా? నో. అది కాదు, ఇన్నాళ్ళు కలిసి తిరిగాం, ఇప్పుడు ఒక కిస్ పెట్టుకుంటే ఫినిషింగ్ టచ్ బాగుంటుందని. కలిసి బయటికి వెళ్ళడం వల్ల, చేయి పట్టుకున్నందువల్ల మనం లవర్స్ ఏం కాదు. ఓకే. లింగం, ప్లీజ్ ఎవరొచ్చారో చూడరా. అయ్యా, ఇంట్లోకి రాయ్యా. పర్వాలేదులే, నేనేదో కోపంలో ఉండి 4 మాటలంటే ఇంటికి రావటం మానేస్తావా? లేదయ్యా, అలాంటిదేం లేదయ్యా, కొంచెం పనుండి. దుర్గా అన్న ఒక బార్ని లీజుకు తీసిచ్చారయ్యా. సంతోషం రా. మంచి రోజు చూసి డబ్బు ఇస్తామని చెప్పాం, కానీ మా అమ్మకి ఇష్టం లేదు. ఆ డబ్బు అప్పులకి ఇస్తుందేమోనని భయంగా ఉంది. అయితే దాన్ని మీ పిన్ని దగ్గర ఇచ్చిపెట్టు, భద్రంగా ఉంటాడు. లింగం వచ్చి అడిగితేనే ఇవ్వు. ఎలాగైతేనే అయ్యో కోపం తగ్గి నన్ను మళ్ళీ చేర్చుకున్నారు. నేను నాన్నతో నీ బిజినెస్ గురించి చెప్పాను. యూనో దిస్ బార్ థింగ్, అదే ఏమంత బాగోలేదని ఫీల్ అయ్యారు. ఏం తప్పుంది అందులో? రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ లీజ్ కి తీసివ్వనా అని అడిగారు. మేమంతా అంబానీకి అడ్వైస్ ఇచ్చేవాళ్ళం, మీ అడ్వైస్ మాకేం అక్కర్లేదు. అది కాదు, నువ్వు బార్ పెట్టుకున్నావని చెప్పడానికి నాకు కూడా కొంచెం సంకోచంగా ఉంది. నీకు చెప్పుకోవడానికి సంకోచంగా ఉందని నేను చేయబోయే దాన్ని మార్చుకోలేను. ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఐడియా ఇస్తుందంట, నేను బార్ వ్యాపారమే చేస్తాను. ఇట్స్ యువర్ మనీ, యువర్ లైఫ్, నీ ఇష్టం. దాని గురించి మాట్లాడడానికి నాకేం రైట్స్ ఉన్నాయి? నేనేమైనా తిక్కలోళ్ళ కనిపిస్తున్నానా నీకు? ఆ అమ్మాయి నాన్న రైల్వేస్ లో టీటీగా పనిచేస్తున్నారు. రేపు తన అల్లుడు కష్టపడి ఆడ బుర్ర చెడగొట్టి ఓకే చేయించాను. నువ్వు ఉన్నావుగా, ఇప్పుడు వచ్చి పుసుకుని వద్దంటున్నావు. రేపు అతను నా మాటకు విలువిస్తాడా చెప్పు? అది కాదన్నా, ఆయనకి కాబోయే అల్లుడు బాగా నడుపుతున్నాడంటే చెప్పుకోవడానికి సంకోచంగా ఉంటుందా లేదా? అదే రైల్వేస్ లో కాబోయే అల్లుడు క్యాంటీన్ నడుపుతున్నాడంటే ఆయనకి ఎంత గౌరవంగా ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మార్కెట్ చెప్పబట్టి చేయడానికి ఒప్పుకున్నానయ్యా. డిఆర్ఎం ఈ రోజు ఊరికెళ్తున్నారు. ఈ రోజు ఇస్తేనే బాగుంటుంది. యు నో మార్కస్? ఎస్ సార్, నో ప్రాబ్లం సార్. ఏమైంది బాబా? ఓకే ఇందిరా. హలో అయ్యా, ఏం లేదయ్యా, ఇక్కడ రైల్వే పిఆర్ఓని కలవడానికి వచ్చాం. నువ్వు డబ్బు తెస్తే రైల్వేస్ లో క్యాంటీన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. చాలా సంతోషం రా. ఇప్పుడే డబ్బు ఇవ్వాలంటున్నారు. మీరు వచ్చి మీ చేతులతో ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నీకు మంచోళ్ళు అనిపిస్తున్నాడా? ఐరన్ వాళ్ళ నాన్న నాతో పాటే ఉన్నారయ్యా. ఆయన మనకి మంచి కదా చేస్తారు. నేను వస్తున్నాను రా, తెస్తాను. సరేనయ్యా. మా అమ్మ నమ్మలేకపోతుందిరా, చాలా సంతోషంగా ఉంది. అన్నా, ఇంక మీరు ఎప్పుడన్నా రైల్వే స్టేషన్ వెళ్తే కాఫీలు కలసోడాలు తాగొచ్చు. మీ దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్పాను. మా అబ్బాయి క్యాంటీన్ కి నా పేరే పెడతాడంట. నీ వాళ్ళకి చూస్తుంటే నీ కొడుకు ఆ స్టేషన్ కి నీ పేరు పెడతాడంటావు. ప్రతి నెల డబ్బు కట్టి ఇంటిని నడిపించుకుందాం అనుకుంటున్నానన్నా. ఇప్పుడిప్పుడే మా ఓడు దారిని పడుతున్నాడు.
ఏమయ్యా నువ్వు ఇంకా బయలుదేరలేదా? వాడు ఫోన్ చేసి ఎంతసేపు అయింది? నాకు తెలిసిలేవే, నువ్వు వెళ్ళు, ఆ డబ్బు తీసుకురా. ఓసారి నేను వెళ్ళి చూడనా బావా? ఐరన్ రా. చెప్పు. ఓకే అయిందా? అయ్యగారు డబ్బు తీసుకొస్తున్నారు. ఐరన్ రా. చెప్పు. ఓకే అయిందా? అయ్యగారు డబ్బు తీసుకొస్తున్నారు. ఏంటి అమౌంట్ చేజారిందంటే దొరకడం కష్టంరా. మనకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడికి మనసాక్షి లేదురా. 7 గంటలకి ఏ ఇదిలో జనం లేకుండా ఉంటారా? ఆయన వస్తున్నాడంట, ఎవరో కొట్టి డబ్బులు ఆక్కెళ్ళాడంట. కథ చాలా బాగుంది బావా. నాకెందుకు ఆయనే నొక్కేసి ఉంటాడనిపిస్తుంది బావా. ఏం జరిగింది అడుగు. ఏంటి బాబు అలా తిన్నా? ఆడి కోసం నన్ను తంటావా? తనరా, ఇంకా తను కొట్టరా. పోరా. బాగా కోపంగా ఉన్నాను, ఎవరిని చూడను. అందుకని ఫ్రెండ్ని కూడా చూడవా? ఇన్నాళ్ళు నీతో తిరిగినందుకు నాకు తగిన శాస్త్రం చేసావురా. మోసపోయావు బావా. పుచ్చేస్తున్నానంట. తెలీదురా అన్నా, వదలడా వదలడా, నేను వాడితో మాట్లాడాలి. నీకు ఇప్పుడు తెలియదురా. ఆ ముసలాన్ని అన్నానని అందరి ముందు నన్ను అవమానిస్తావంటరా. నువ్వేం దిగులు పడకరా, వీలైనంత తొందరలో ఆయన పట్టుకుని డబ్బు రికవర్ చేసుకుందాం. ఆ క్యాంటీన్ ద్వారా అంచెలంచెలుగా ఎదగాలనుకున్నావు, నా వల్ల అంతా చెడిపోయింది కదా. అలాంటిదేం లేదయ్యా. అమ్మకి ఇలా నచ్చ చెప్పాలో అర్థం కావట్లేదు. తను మీ ఇల్లు తాకట్టు నుంచి విడిపించాలని అనుకుంటూ ఉంది. తనతో ఏం చెప్పగలను? మనం చేసింది అన్న తప్పు. కోళ్ల పందెంలో వచ్చిన డబ్బు అందులోనే పెట్టి ఉండాల్సింది. అది వదిలేసి గొప్పగా క్యాంటీన్ పెట్టాలి, బార్ పెట్టాలనుకుంటే ఇలాగే సంకనాగిపోద్ది. ఇక మీదట నీతో కోడి పందాలు ఆడాలంటే ఎవడైనా భయపడతాడురా. అందరూ అలాగే అంటున్నారు కదన్నా. వాళ్ళు ఆ మాట కూడా అనకపోతే మనం ఎందుకు రంగస్వామిని కోళ్ల పందు నుంచి ధైర్యం కొడతాం. రే నీకు మందు ఎక్కువైనట్టుంది, బయలుదేరు. నిజం మాట్లాడితే నేను వెంటనే బయలుదేరి పొమ్మంటాడే. అరే ఓవర్ గా మాట్లాడితే బండ తీసుకుని బుర్ర బద్దలు కొడతా. బయలుదేరరా ముందు. నేనేం ఓవర్ గా మాట్లాడలేదు. రేయ్ ఇక మీదట ఎవరూ నోరు మెదపకూడదు. నేను అసలే డబ్బు పోయిందన్న బాధలో ఉన్నాను. నేనేం మాట్లాడానన్నా, ఆయన మాట్లాడదని చెప్పు. రేయ్, ఇలా మాట పెరిగిందంటే రేపు మీరే ఒకరితో ఒకరు పోటీ పడతారా? అదే నేను అనుపోతున్నాను. రేయ్ ఇంత మాట్లాడావు కదా, రా నువ్వు నేను తేల్చుకుందాం. వద్దన్నా. నీ ఆ భయం ఉంది కదా నీకు? భయం కాదన్నా, నువ్వు నా అన్నవి. అన్నని ఓడించారన్న చెడ్డ పేరు నాకెందుకు? నాతో పెట్టుకోకు. నే చెప్పేదేనండరా, కోడి పందాలు ఆడాలని నిర్ణయించుకున్నారు కదా, రేపు మీ పుంజని ఇక్కడ తీసుకొచ్చి బరిలోకి నుంచి తెలుసుకోండి. అది వదిలేసి అగ్రిమెంట్ అని మాట్లాడారు. పందెమంటే అగ్రిమెంటేనన్నా, ఇంత మాట్లాడుతున్నాడే. నాకెదురుగా పుంజిని తిప్పి గెలవమను, అప్పుడు ఒప్పుకుంటాను వీడి పెద్ద పుడింగ్ అని. సరే అన్నా, ఇంతగా ఆశపడుతున్నావుగా, చూసుకుందాం. ఆ దేవుడు మాకు దారి చూపించాడు అనుకున్నానే. నా కొడుకు దారి పడ్డాడు, ఇక నన్ను బాగా చూసుకుంటాడని ఎంతో ఆశపడ్డాను. నా తలరా తిట్టా రాసుంటే ఆడు కోడి పందాలను వదిలేసి ఎట్టా బాగుపడతాడు. చూడు, ఊరికే నచ్చపెట్టకమ్మా. కోడిని ఊరికే తిడుతూ ఉంటే అది పందెంలో గెలిచి మనకి ఎలా లాభం తెచ్చిపెడుతుంది? అవును, అవి గెలిచే మనకు రోజు గంజిపోతున్నాయి. నీలాగే రోజు గంజి తాగడానికి మాత్రమే నన్ను బతకమంటావా?
నేను గొప్పోడిని కావాలనుకుంటున్నాను. మాట్లాడకరా. నువ్వు గొప్పోడు కావడానికి కోడి పందాలే కావాలా? చేతుల్లో డబ్బున్నప్పుడే ఇంటి నడిపించవచ్చు కదా. ఇప్పుడు ఆయన ఎన్ని మాట్లాడినా పడుతున్నాం కదా. ఇట్లా ఎగిరే ఓడివి ముందు ఆ పని కదా చేసి ఉండాలి. ఇప్పుడు ఏమంటా? నీకు ఇల్లు కావాలి అంతేగా? ముందు అగ్రిమెంట్ పూర్తిగానే, ఆ తర్వాత ఎలాగోలా డబ్బు ఏర్పాటు చేస్తాను. ఏదో ఇంటికి వెళ్ళడానిక ఇన్నేళ్లు మన ఇంటి చుట్టుపక్కలే అద్దుకుంటున్నాం. నాయనా లింగం, ఈ ఇల్లు మీ నాన్నకాళ్ళ నాన్న ఇచ్చాడురా. మాకు పెళ్ళయి మేము అందులోనే కాపురం చేసి నిన్ను కన్నాం. ఆయన నన్ను పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఆ ఈదులో మనీ లేరా పెద్దిల్లు. అప్పుడు నన్ను అందరూ పెద్దింటి కోళ్ళు అనేవారు. సోది కాపమ్మా, చిరాకేస్తోంది. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు అంతా నేను భుజాన్ని వేసుకుని తీసుకెళ్లేవారు. నాయనా లింగం, నీకు అదంతా జ్ఞాపకం లేదురా? ఆ దరిద్రం అంతా గుర్తుకు రాకూడదనేగా ఈ ఇల్లే వద్దంటున్నాను. నాకంటూ ఏం చేశాడు నీ మొగుడు? వాళ్ళ అబ్బ సంపాదించిన డబ్బు కూడా తాగుళ్ళకి ముండలకి తగిలేసి నిన్ను విధిని పడేశాడు. తండ్రి అనేవాడు పెళ్ళం పక్కలో పడుకుని బిడ్డల కంటే మాత్రం సరిపోదు. ఆ బిడ్డ పెరుగుతున్నప్పుడు చేపట్టుకుని తీసుకెళ్లి ఇదేరా లోకం అని చూపిస్తాడే, ఆడు తండ్రి అంటే. ఈ కోళ్ల పందాలయ్యి ఇక నీకు వద్దురా. వీటి వల్లే కదా ఎప్పుడు ఆయన ఇల్లే గతాన్ని పడుంటున్నావు. ఇంకే పనికి పోను. ఇంతటితో నీ మాటలు ఆపలేదో నీ గొంతు పిసికేస్తాను. నేను చెప్పేది ఇప్పుడు నీకు అర్థం కాదు. అమ్మా, అమ్మే కావాలనుకుంటే ఇంతటితో ఈ కోళ్ల పందాలను వదిలేయాలరా. అన్నా, ఏంట్రా? లింగం అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పాడన్నా. ఏ? అమ్మ చనిపోయిందన్నా. నాయనా లింగం, బాధపడకు నాయనా. ఆ తర్వాత ఏమైందో తెలియలేదు. చాలాసేపు నాకేసి చూస్తూ ఉంది. తనకు తెలిసిపోయినట్టుందయ్యా. ఇస్తామని పంపించావా? పంపించండి రా. మాలిటివరా? సావింటికి వచ్చినట్టు వస్తున్నాడా, ఏదో పెళ్లికి వచ్చినట్టు వస్తున్నాడు. వెంకీ చెప్పినప్పుడు నేను అసలు నమ్మలేకపోయానన్నా. 15వ తారీఖున అగ్రిమెంట్ వేయాలని నువ్వేం పట్టుపట్టొద్దు రోయ్. ఏంటన్నా? ఓ విధంగా ఆలోచించి చూస్తే అనుకోకుండా జరిగేవే మానవ జీవితంలో ఎక్కువ. నిన్న మీ ఇద్దరు గొడవ పడ్డారు. ఇప్పుడు కోడి పందాలు కూడా పోటీ పడ్డారంటే తర్వాత గొడవలు పెద్దవి అయిపోతాయరా. అలా జరగకూడదనే ఇప్పుడు ఇలా జరిగింది. అనుకున్నట్టుగానే అగ్రిమెంట్ జరిగి ఒకవేళ నువ్వు ఓడిపోతే అవమానం నీకేగా. నేనెందుకు ఓడిపోతానన్నా? 10 ఏళ్ల వయసు నుంచి కోడి పుంజుల లోకం అనుకుని పెరిగినవాడిని నేను. ఏ పుంజులు తిప్పి ఎలా గెలవాలో తెలియదా నాకు? నువ్వు ఈ పందేలేగాక బార్లు గీర్లను తిరుగుతున్నావు. ఆడు నాతోనే ఉంటూ ఈ కోళ్ళ గురించి బాగా తెలుసుకున్నాడు. ఆడిని కోడి పందాలో ఓడించడం అంత తేలిక కాదురా. అది చూద్దామన్నా. చెప్పిన టైంకి చెప్పిన చోట పందెం జరగాల్సిందే. అంత దమ్ము లేదంటే నాతో ఎందుకు సవాల్ ఇస్తాడు? సరే అన్నా, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. కానీ రేపు నీకు కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. అప్పుడు నేను నువ్వు మాట్లాడినట్టే మాట్లాడతాను. వెంకీ, ఇంటికి రా, భోజనం తీసుకొద్దు గాని. బావా, పెన్ని అన్నం ఉండి పెడతానంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. మా అమ్మ బతుకున్నంత వరకు ఆవిడ విలువేంటో నాకు అస్సలు తెలియలేదు. రాత్రి 2-3 గంటల ఇంటికి వచ్చేవాడిని. నిద్ర మత్తుతో లేచి నాకు కంచంలో అన్నం పెట్టించేది. నేను తింటుంటే కూర్చొని అలాగే చూస్తూ ఉండేది. అలా నా కోసం ఎదురు చూడడానికి ఇంకెవరున్నారు? చూడు, నేను ఎక్కువగా తాగుతుంటానని, నా ఆరోగ్యం పాడవుతుందని వారంలో 2 రోజులు నాకు ఆకుకూర వండి పెట్టేది.
సడన్ గా అమ్మ పిలిచినట్టు అనిపించింది. అన్ని చోట్ల మా అమ్మ ఉన్నట్టు అనిపిస్తోంది. ఇంత చిన్నింట్లో అమ్మ జ్ఞాపకాలు ఎంతగా వేధిస్తున్నాయే, అంత పెద్దింట్లో నాన్న జ్ఞాపకాలు అమ్మని ఎంతగా వేధించుంటాయి. చేతిలో డబ్బున్నప్పుడే ఇంటిని తాకట్టు నుంచి విడిపించుండాల్సిందే. ఎంతో సంతోషించేది. సాయంత్రం లోపు నా జీవితమే తలకిందులైపోయింది. ఎందుకు ఇలా జరిగింది? నిన్న రాత్రి అమ్మని తిట్టి కొట్టడానికి చేయి కూడా ఎత్తాను. అమ్మా, నేను చేసినవన్నీ తప్పులే, ఇంకెప్పుడు అలా చేయడు, నన్ను క్షమించమ్మా అని అడగాలనుంది. ఇక నేను ఎవరితో చెప్పను. మా అమ్మతో చెప్పాలన్నా ఇక చెప్పడం కుదరదే. ఐ నో, ప్లీజ్. నీకెవరూ లేరని అనుకోకు. నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. ఏంటే? దుర్గా లైన్ లో ఉన్నాడు. అన్నా చెప్పు దుర్గా. కంత్రి నా కొడుకు మందెట్టాడు. నువ్వు అనేది మొత్తం కోళ్ళని చచ్చిపడున్నాయి. చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నా. నీ ఇంటికొచ్చి ఎవడ ఇసం పెడతాడో? కుక్కలేం అరవలేదా? లేదన్నా, పడుకుని పొద్దున్నే లేచొస్తే పుంజులన్నీ చచ్చిపడున్నాయి. అయితే ఎవరో బాగా తెలిసినోళ్ళు ఇంటికి తరచు వచ్చిపోయేవాళ్ళు ఈ పని చేస్తుంటారా? ఎవరేంటన్నా? ఎవరో అంటే లింగమే చేశాడంటావా? లుచ్చా కొడుకే చేస్తుంటాడు. నీకు నా పరిస్థితి వస్తుందన్నాడు, వచ్చేలా చేశాడు. బొక్కలతో ఇచ్చి చప్పకుండా వదిలిపెట్టే. ఏమన్నా సరే మనం మాట్లాడుకుందాం. అనవసరంగా పోలీసుల దగ్గరికి వెళ్ళొద్దు. ఆడి కోసం నువ్వు ఎంతో చేసావురా. నీకు లేనిదా ఆయన చంపే హక్కు కూడా ఉందిరా నీకు. పోతే ఏందయ్యా అట్ట మాట్లాడతావు? వాడు మన లింగమయ్యా. వాడికి ఏదైనా నువ్వు తట్టుకోలేవా? ఎప్పుడు ఆడు గురించి ఆలోచిస్తావా? ఏందయ్యా అదోలా మాట్లాడుతున్నావు? నా పక్కలో పడుకున్నప్పుడు కూడా ఆడు గురించే మాట్లాడతావు. ఒకవేళ ఆడుతో పడుకున్నందువల్ల ఇలా మాట్లాడుతున్నావా? మమ్మల్ని ఆ దృష్టితోనే చూసేవాడు. నీ గొంతు కోసి పడేస్తాను, అరవద్దు. ఏమైంది నీకు? నీకోసమే కదయ్యా నన్ను పట్టుకుని మాట్లాడుకుందాం పద. ఊరికే పిచ్చెక్కిందలా అరవకో. నన్ను వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు. చంపి పారేస్తాను. లోపలికెళ్ళు. నీకే చెప్పేది. మళ్ళీ నన్ను వదిలేసి ఎక్కడికి పోతావే?